చిట్టి చూడు, ఈ స్ఫటిక గుహ అంతా ఎంత అందంగా మెరిసిపోతోంది. కాని ముందుకు వెళ్ళడానికి దారి కనిపించడం లేదే. భయపడకు బుజ్జీ, ఇక్కడ ఒక అదృశ్య వంతెన ఉంది. అది కనిపించాలంటే ముందుగా నా పొడుపు కథకి జవాబు చెప్పాలి. సరే చిట్టి, చెప్పు, నేను రెడీ. నేను అందరినీ చూస్తాను, కాని నన్ను నేను చూసుకోలేను. ఎవరిని నేను? ఆలోచిస్తున్నా. అరే, అర్థమైంది, అది మన కన్ను కదా. చిర్, కరెక్ట్ బుజ్జీ. చూడు, వంతెన కనిపించింది. వావ్, నిజంగా మాయలా ఉంది. నడుద్దాం చిట్టి. అమ్మో, ఇక్కడ నేను ఒక మాటంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఎవరో నన్ను అనుకరిస్తున్నట్టుంది. హహహా, ఇది ప్రతిధ్వని గ్రది బుజ్జీ. ముందుకు వెళ్లాలంటే ఇంకో పొడుపు కథ. సరే, ఈసారి కూడా నేను జవాబు చెప్తాను. నోరు లేదు కాని మాట్లాడుతుంది, చెవులు లేవు కాని వింటుంది. నువ్వు పిలిస్తేనే అది వస్తుంది. ఏమిటది? ఇదిప్పుడే జరుగుతోంది కదా, అది ప్రతిధ్వని, ఎకో. చాలా తెలివిగా చెప్పావు బుజ్జీ. దారి తరుచుకుంది. చిట్టి, ఈ పెద్ద స్ఫటిక విగ్రహం ఎందుకడ్డంగా నిల్చుంది? ఇదే చివరి అడ్డంకి బుజ్జీ. దీనికి జవాబు చెప్తేనే బయటకు వెళ్ళగలం. సరే, అడుగు చిట్టి. ఎండలో పుడుతుంది, నీడలో చస్తుంది. నీతోనే ఉంటుంది, కాని నువ్వు పట్టుకోలేవు. ఏమిటది? హహా, ఇది చాలా ఈజీ. అది మన నీడ. చిర్, సూపర్. విగ్రహం మాయమైపోయింది. ఏ, మనం స్ఫటిక గుహ దాటేశాం చిట్టి. ఫ్రెండ్స్, మీకోసం ఒక పొడుపు కథ. తినడానికి కొంటారు కాని ఎవరూ నన్ను తినరు. ఏమిటది? సమాధానం తెలిస్తే కామెంట్లో రాయండి. నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం. బాయ్ బాయ్. అమ్మ అంటే దగ్గరకు వస్తాయి, నాన్న అంటే దూరంగా వెళ్తాయి. ఏమిటవి? పెదవులు.